మరి నాకున్నటువంటి స్కూల్లో వారికి సగం ఫీజుతో మాత్రం అంటే నామమాత్ర ఫీజుతో మాత్రమే. కాకపోతే నాకు చేసినవి చెప్పుకోవడం ఇష్టం ఉండదు. ఎన్నో కార్యక్రమాలు ప్రజాహిత కార్యక్రమాలు చేసిన మరి నేను వీళ్ళు ఫస్ట్ వచ్చి అడిగినప్పుడు మేము మరి అట్టడుగు బరువు నుంచి వచ్చినాం. మరి మా పిల్లలకి విద్యా సదుపాయం కావాలి. మేము ప్రైవేట్ స్కూళ్ళల్లో చేర్పించి చదివేంత శక్తి లేదు మాకని చెప్పినప్పుడు తప్పకుండా నేను వారిని చేరదీస్తా. మరి నాకున్నటువంటి స్కూల్లో వారికి సగం ఫీజుతో మాత్రం అంటే నామమాత్ర ఫీజుతో మాత్రమే వాళ్ళకు విద్య చెప్పిస్తా. అది ఎంతమంది వచ్చినా ఈ 11వ వార్డు వాళ్ళకి ఆ సదుపాయం తప్పకుండా కలుగజేస్తా అని తెలియజేస్తున్నా. మరి తొర్రూరులో ఇది సెంటర్ పాత తొర్రూరు. ఇక్కడ వసతులు ఏమీ లేకుండా పోయినాయి. మరి ఎందుకు ఆ విధంగా జరిగింది? ప్రజలు మాత్రం వాళ్ళకు 4 సార్లు 5 సార్లు కూడా 5 పర్యాలు కూడా మరి ఓటేస్తూ ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇచ్చిండ్రు. వసతులు మాత్రం లేవు. కాబట్టి నేను వచ్చి ఇవి చూసినాక ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి నేను ఇష్టపడ్డా. ఎందుకంటే నాకు పనిచేసే ప్రజలకు సేవ చేసే అవకాశం ఉన్న ప్రాంతాన్ని నేను ఎంచుకుంటా. దాన్ని ఎంచుకొని నేను ఇక్కడ మీరందరికీ కూడా చెప్పి నేను ఇక్కడ కాంటెస్ట్ చేస్తానని చెప్పడం జరిగింది. నేను ఇక్కడ ప్రజలందరికీ కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఒక 2 సంవత్సరాల లోపలనే సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసి మరి చక్కటి సీసీ రోడ్లు, అవసరమైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, తర్వాత విద్యుత్ లైన్లు కూడా ఏమైనా పాతబడిపోతే తీయడం, ఇవన్నీ చేస్తా. వ్యక్తిగతంగా కూడా మరి వారికి సమస్యలు ఉన్నాయి. పక్కా ఇండ్లు లేక చాలా ఈ అద్దె గదుల్లో ఉన్నారు. మరి చాలా శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పటిష్టమైన ఇండ్లు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ప్రజాప్రభుత్వం పేరుతో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ పేదలకు వసతి కల్పించేందుకు ముందుకు వస్తుంది. మరి ఆ విధంగా నేను ప్రజల రుణం తీర్చుకుంటా తప్పకుండా. ఇంకా వారికి రేషన్ కార్డు లాంటివి, తర్వాత ఇంకే సమస్యలు ఉన్నా కూడా వారికి నిత్యం అందుబాటులో ఉండి నేను ప్రజాసేవ చేయడానికి సిద్ధపడిన. ఇదే క్రమంలో ఎప్పుడు కూడా నా భార్య డాక్టర్ సరస్వతి, ఆమె కూడా వైద్యురాలు. మరి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా సుపరిచితురాలు. కానీ ఇప్పుడు నేను కాంటెస్ట్ చేసిన అంటే ఇది మొదటిసారి నేను నిలబడడం. మరి తన వంతు బాధ్యతగా వచ్చి కూడా ఇక్కడ ప్రచారం చేస్తూ ఇక్కడున్న పరిస్థితులు చూసి చాలా చెల్లించిపోయి అంటే నాతో చెప్తుంది. నేను ఆ వార్డులో ఉండే, ఎందుకంటే ప్రస్తుతం ఆమె వైద్యం చేయడం లేదు, నేను ఇక్కడ ఉండి ఈ సేవా రంగంలో నిమగ్నం అయిపోతా అని చెబుతుంది. తప్పకుండా మేము ఇద్దరం కలిసి ఈ వార్డుని అద్భుతంగా తీర్చిదిద్దుతాం. ఇక్కడ ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటామని తెలియజేస్తాం.